క్రూరంగా గాయపరిచే తత్వం ఇవన్నీ ఎవరివి? జంతువులు. ఎవరివి? ఇవైతే మనిషి కాదు. మనిషి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనిషి మనిషిలాగా ఉండాలి. ఆ మనిషి ఎలా ఉండాలంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు చక్కగా సహాయం చేసుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ఏం చేయాలి? చక్కగా సహోదర భావంతో జీవించాలి. ఏం చేయాలి? ఒకరినొకరు ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మనందరం కూడా సహోదరులు అందరం కూడా ఎక్కడి నుంచి వచ్చామంటే ఆదాము అవ్వ నుంచి వచ్చాము లేదా? మనందరం ఆదాము నుంచి వచ్చాము కదా. మరి ఆదాము అవ్వ ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడు చేశాడు. మరి మనందరం కూడా మనం మనుషులమే కదా. కాబట్టి మనుషుల్లాగా మాత్రమే ఉండాలి, కానీ జంతువులా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏంటి చెప్పండి? మనిషిలాగా జీవించాలి. చెప్పండి, మనిషిలాగా జీవించాలి. ఎలా జీవించాలి చెప్పాలి. ఎలా జీవించాలి? మనం సహాయం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మన ఫ్రెండ్ ఎవరన్నా ఫస్ట్ వచ్చింది అనుకోండి, మనం అసూయ పడతామా? పడకూడదు. అసూయ పడొచ్చా? అసూయ పడ్డాము అనుకో, చూడండి కుక్క చూడండి, ఒక కుక్కకి ఇచ్చి ఇంకో కుక్కకి ఏదైనా ఇవ్వలేదనుకో, మోసం చిన్నది జాయింట్, ఇంకో కుక్క చూడదా లేదా? దానికి అసూయ వచ్చేది, నాకు పెట్టలేదండి, వస్తుందా లేదా? మనిషి ఎప్పుడు కూడా అసూయ ఉండకూడదు, గర్వం ఉండకూడదు. ఏముండకూడదు? అసూయ, గర్వం అంటే ఏంటి? సరే నేను బాగా పాట పాడాను, ఇందాక నేను గేమ్లో విన్ అయ్యాను, నేనే హీరో అని చెప్పి కాలు రగరేయకూడదు. ఏం చేయకూడదు? నేనే హీరో లేదా నేనే హీరోయిన్ అంతేనా? అలాగా గర్వంగా ఫీల్ అవ్వకూడదు. చూడండి పిల్లలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు మనల్ని మొదటిగా అలా చేయలేదు. మొదటిగా మనల్ని ఎలా చేశాడంటే అందరూ కూడా చక్కగా ఆనందంగా జీవించేలాగా చేశాడు. కానీ ఆదాము అవ్వ ఏం చేశారు? దేవుడి మాట వినకుండా జంతువు మాట విన్నారు. దేవుడి మాట వినకుండా ఎవరి మాట విన్నారు? ఆది సర్పము, ఘట సర్పమైనటువంటి సాతాను. ఒక సాతాను ఎక్కడ దేంట్లో దూరింది? ఘట సర్పము, పెద్ద సర్పంలో దూరి అప్పుడు ఆదాముని అమ్మని ఏం చేసింది? మోసం చేసి తినొద్దన్న పండుని తిన్నది. ఎప్పుడైతే మనిషి మరి జంతువు మాట విన్నాడో, శాతాను మాట విన్నాడో, ఆ శాతాను లక్షణాలు వచ్చేసినాయి అనమాట. ఒకరిని చంపే తత్వం, ఒకరిని గర్వం, ఒకరిని హింసించే తత్వం, ఒకరిని కొట్టే తత్వం, ఒకరిని గిల్లే తత్వం, ఒకరి మీద గొడవపడే తత్వం, అందరూ చేసే తత్వం, కోపపడే తత్వం. మరి మీరందరూ పిల్లలు పెద్దల మీద కోపడతారా? మీ తల్లిదండ్రులు కోపడతారా? కోపడకూడదు కదా. మీ తల్లిదండ్రుల మీద కానీ, మీ పెద్దోళ్ళ మీద కానీ, టీచర్ల మీద కానీ కోపడకూడదు. మీరు ఎలా కోపడ్డారనుకో, అవన్నీ ఎవరు లక్షణాలు? శాతాను లక్షణాలు. చూడండి పిల్లరా, చూపిస్తాను. పిల్లలు ఎలా చూడండి, ఈ పైన బొమ్మలో చూడండి, ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఏడిపిస్తుందా? చూడండి ఏం చేసింది ఈ అమ్మాయి? బొమ్మలు ఆడుతుంది. దొంగతనం, ఇందాక మీరు చెప్పారా, దొంగతనం కూడా చేయకూడదు. ఏం చేయకూడదు? దొంగతనం చేయొచ్చా? అది మీరు చేస్తున్నారు దొంగతనం? ఎవరన్నా పిల్లలు దొంగతనం చేస్తున్నారా? మనం అసలు రోడ్డు మీద ఏం దొరికినా కానీ మనం అది ఎవరన్నా పడేసుకుంటే వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి, లేదంటే పోలీస్ స్టేషన్లో ఇచ్చేయాలి, లేదంటే అక్కడ ఎవరికన్నా ఇచ్చేయాలి. తప్పితే అది దేవుడు నా కోసం ఇచ్చాడు, నా కోసం రోడ్డు మీద పెట్టాడు, నా కోసం ఇక్కడ పెట్టాడు అని చెప్పి దొంగిలించకూడదు. దొంగతనం చేస్తారా? మరి మీరు గుర్తుంచుకోండి, మీరు ఒకసారి మీకు ఏదైనా చిన్న దొంగతనం చేశారు అనుకోండి, మీది దానికి 10 పోతుంది. ఏమవుతుంది? మీరు పెన్న దొంగతనం చేశారనుకోండి, మీరేమవుతుంది తెలుసా? పెన్న దొంగతనం చేస్తే మీకు మంచి ఇంకా దానికంటే కాస్ట్లీ ఏముంది? జామెట్రీ బాక్స్, లేదంటే మంచి బుక్, లేదంటే బ్యాగ్. మీ బ్యాగ్ పోతుంది. ఎప్పుడు వెంటనే పోదు, తర్వాత కొన్నాళ్ళు అయినప్పుడు దేవుడు ఇప్పుడు ఏంటంటే పాపం జోడికి వెళ్ళారనుకోండి, సైతాన్ జోడికి వెళ్ళారనుకోండి, దొంగతనం, అబద్ధం, అల్లరి ఇవన్నీ చేశారనుకోండి, శాతాను దాని ప్రతిఫలం వెంటనే చూపించదు. స్లోగా కొంతకాలానికి ఎప్పుడోకప్పుడు దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. అదే మీరు నీట్గా ఉన్నారనుకోండి, దొంగతనం చేయకుండా, అల్లరి చేయకుండా, మరి
ఒకరిని హింసించకుండా, ఒకరి మీద సాడీలు చెప్పకుండా, అబద్ధాలు ఆడకుండా. అరే అబద్ధాలు ఆడుతున్నారు మీరు అందరూ, అబద్ధాలు ఆడుతున్నారా? అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడొచ్చా? అబద్ధాలు ఆడే తత్వం ఎవరిది? సాతాను తత్వం. అది కూడా సాతాను తత్వం. అది కూడా అన్ని జంతువు లక్షణాలు అన్నమాట. సో ఇవన్నీ కూడా జంతు లక్షణాలు. కాబట్టి చూడండి, మనం అయితే కనుక అలాగా ఉండకూడదు. ఇప్పుడు ఈ పాప ఏం చేస్తుంది? దొంగతనం చేస్తుంది కదా ఈ బొమ్మని. ఇప్పుడు ఈ అమ్మాయి, ఈ పాప ఏం చేస్తుంది? ఈ అమ్మాయికి మీద ఉందా? నవ్వుతుందిగా. దొంగతనం చేసేసి నేను కొట్టేశానని చెప్పేసి ఎంత ఆనందంగా ఉంది. కానీ తర్వాత ఈ అమ్మాయి దానికి తగ్గ శిక్ష నూరెంతలుగా అనుభవిస్తుంది. ఆ శిక్ష మరి మామూలుగా ఉండదు. కాబట్టి ఈ బొమ్మ దొంగతనం చేసి చిన్నదే, కానీ దేవుడు తర్వాత మనం ఏదైనా తప్పు చేస్తే ఆ శిక్ష యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా మనం అనుభవించినప్పుడు, ఆ శిక్ష అనుభవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని రక్షించడు. ఎందుకంటే మనం తప్పు చేసినప్పుడు, మనం మా తప్పుని అంగీకరించినప్పుడే దేవుడు మనల్ని రక్షిస్తాడు. కానీ తప్పుని అంగీకరించకుండా, తప్పుని నేను తప్పు చేశాను అని అనుకోకుండా, నేను తప్పు చేయలేదు అనుకోండి, ఖచ్చితంగా ఆ శిక్ష మీరు అనుభవిస్తారనమాట. కాబట్టి ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే, గమ్ముని తప్పు చేసినా మీరు వెంటనే అయ్యో దేవుడా, యేసయ్యా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అనాలి. ఏమన్నా చెప్పండి పిల్లలు? యేసయ్యా నన్ను క్షమించు, నాకు తెలియకుండా తప్పు చేశాను, నన్ను క్షమించు అన్న వెంటనే మీరు శిక్ష నుంచి దేవుడు ఏం చేస్తారంటే శిక్ష నుంచి విడిపిస్తాడు అనమాట. ఏం చేస్తాడు? శిక్ష నుంచి విడిపిస్తాడు. లేదంటే ఇప్పుడు మీరు దొంగతనం చేసినా కానీ ఏదో ఒక రోజు పాపం యొక్క ప్రతిఫలం పొందక మానరు. అంటే ఇప్పుడు చూడండి, ఒక విత్తనం మొలకెత్తుంది అనుకోండి, ఏదో రోజుని ఒక విత్తనం మనం ఎక్కడైనా వేసాం అనుకోండి, ఏదో రోజు మొలకెత్తుంది లేదా? విత్తనం వేసినామంటే మొలకెత్తుతుందా? మొలకెత్తదు కదా. దానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో దానికి పరిస్థితులను బట్టి అది మొలకెత్తుతుంది. అలాగే మన పాపం కూడా ఏదో ఒక రోజు నాడు విత్తనంలాగా మొలకెత్తక మానదు. అప్పుడు మన శిక్ష అనుభవించాలి. ఓకేనా? ఇలా చూడండి పిల్లలు, ఈ అబ్బాయి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇలా అబ్బాయి ఏం చేస్తున్నాడు? వాళ్ళ అమ్మ నాన్న మీద అరే మీ అమ్మ నాన్న మీద కోపడతారా? పిల్లలు మీ అమ్మ నాన్న మీద కోపడతారా? కోపడతారా? మీ అమ్మ ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేయాలి? గౌరవించాలి. అంతేగాని మన తల్లిదండ్రుల మీద కోపడి బూతులు తిట్టి, మీరు బూతులు తిట్టి వాళ్ళు ఉన్నారా? బూతులు తిట్టి వాళ్ళు ఉంటే చేయొద్దండి. నేను బూతులు తిడతాను అన్నవారు ఎవరు ఉంటే చేయొద్దండి. మరి నేను చేయొచ్చమన్నాను. ఎవరు తిడతారు? ఎవరు అన్నా? నువ్వు తిడతావా బూతులు? తప్పు కదా. తిడతావా బూతులు? బూతులు ఆడొచ్చా? అరే మీరు బూతులు ఆడేవాళ్ళు ఎవరున్నారు? ఇంకా అమ్మ నువ్వు ఆడతావు బూతులు? అరే బూతులు ఆడొచ్చా? మానేస్తావా? మానేస్తావు కదా. బూతులు ఆడటం మానేస్తా. పిల్లలు చూడండి, మనం ఎప్పుడు కూడా బూతులు ఆడకూడదు. బూతులు ఆడొచ్చా? చెప్పాలి. బూతులు ఆడొచ్చా? ఆడకూడదు. నన్ను బూతులు ఆడొచ్చా? ఈ రోజు నుంచి మీరు ఎవ్వరు ఏ తప్పు చేయకూడదు. బూతులు ఆడకూడదు, ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, అలాగే ఎదుటివారిని హింసించకూడదు, ఎదుటివారిని ఎక్కిరించకూడదు, మీ తల్లిదండ్రుల్ని మీద కోపపడకూడదు. చివరిగా చూడండి పిల్లలు, ఇదేంటి చూడండి, ఏం చేస్తున్నారు లేదా వాళ్ళందరూ? ఏడిపిస్తుంటే పాప మా అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు లేదా? మరి మీలోని కూడా ఎవరన్నా ఏడిపిస్తుంటే మరి అలాగే ఏడుస్తారు లేదా? ఏడుస్తారు లేదా? చూడండి పిల్లలు వీళ్ళిద్దరూ కలిసి బాల్ ఇవ్వకుండా ఆ అబ్బాయిని ఏడిపిస్తుంటే పాపం అమాయకంగా ఉండి చక్కగా ఆడుకోవాల్సిన వాళ్ళు, ముగ్గురు కలిసి ఆడుకోవాల్సిన వాళ్ళు. కానీ చూడు వాళ్ళిద్దరే ఆనందంగా ఉన్నారు, కానీ ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు. మనం అలా ఒకరిని ఏడిపించామనుకో, ఖచ్చితంగా మనం ఒక రోజు ఏం చేస్తాం? ఆ శిక్షకి మనం కూడా ఏడుస్తాం. ఏమవుతాం? కాబట్టి మనల్ని ఎవరన్నా ఏడిపిస్తే కనుక మనం ఏం చేయాలంటే దేవుడిని అయ్యా యేసయ్యా వాళ్ళని క్షమించు అని చెప్పి మనం ఏం చేయాలంటే తిరిగి వాళ్ళ మీద మనం ఏం చేయాలి? కోపపడకూడదు, తిట్టకూడదు, ఏం చేయకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు దాకా మనం చాలా చెప్పుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏంటి? మనిషి మనిషిలా జీవించాలి. ఇంకా చెప్పాలి.
జంతువులా ప్రవర్తించకుండా నేను చక్కగా చెప్తున్నాను. నీకు బాలుదా క్యాచ్. క్లాప్స్ కొట్టండి పిల్లలు. ఏం క్లాప్స్? వాల్ క్లాప్స్ తెలుసా మీకు? తెలుసా? కొట్టండి. 1 2 3 4 5. వావ్, సూపర్. చెప్పండి. వావ్, సూపర్. ఓకేనా? ఓకే, సరే. మనకి టైం అయిపోతుంది కదా, ఇంకొక 5 మినిట్స్ ఉంది, ముగించేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, మనిషి ఏమయ్యాడు? ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు. మనిషి ఏమయ్యాడు? జంతువుల్ని పూజించొచ్చా? పూజించొచ్చా? ఈ రోజు చూడండి, మనిషి ఏమయ్యాడంటే మనం ఎవరిని పూజించాలి? సృష్టికర్తను. ఎవరిని పూజించాలి? సృష్టికర్తను. ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి పిల్లలు. దేవుడు అంటే ఎవరు? యేసయ్య. కరెక్టే. ఇంకా చెప్పాలి. యెహోవా. ఇంకా చెప్పాలి. కరెక్టే. బాగా చెప్పాను నీకు. రైట్. మళ్ళీ క్లాస్ పడుతున్నా సరే. 1 2 3 4 5. సూపర్, సూపర్ గా చెప్పింది కదా చెల్లి. ఓకే, దేవుడు అంటే ఎవరంటే సర్వ సృష్టి కర్త. సర్వ సృష్టికర్త అంటే ఏంటి? గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, ఈ మొక్కలు, పళ్ళు, కాయగూరలు, మనకు కనిపించేవి, గాలి, మొత్తం నీరు, మనకు కనిపించి మనం ఎటు చూసినా గానీ ఇద్దరేంటో కొడుకుంటారా? ఇప్పుడే కదరా ఇద్దరు పాపాత్మలా? ఇందాక పూజలాడినాను కొట్టుకుంటున్నారు. మరి ఇందాక ఏం చెప్పాను? బయట చూడండి, 2 గేదెలు కానీ కొన్ని ఆంబోతులు కొట్టుకుంటా లేదా? మేకలు కొట్టుకుంటా లేదా? కుక్కలు కొట్టుకుంటా లేదా? అవన్నీ ఎవరి లక్షణాలు? జంతువుల శాతాల లక్షణాలు. మన మనుషులు కదా కొట్టుకోవచ్చా? కొట్టుకోకూడదు. మనకి ఏదైనా సమస్య ఉంటే, నాన్న నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు అని చెప్పి మాట్లాడి సమస్యను సాల్వ్ చేసుకోవాలి. సమస్యను సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా? అంతేగాని కొట్టుకోకూడదు. నాకు దీని వల్ల ఇబ్బంది వస్తుంది, కొద్దిగా నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్తే చాలు. అప్పుడు వాడు సరిదిద్దుకుంటాడు. ఓకేనా? అంతేగాని నువ్వు నా మీదకి వస్తా అని కొట్టేవాడిని కనుక ఆడేం చేస్తే మళ్ళీ తిరిగి కొడతావు, మళ్ళీ నువ్వు తిరిగి కొడతావు. అలా ఇద్దరు కొట్టుకుంటారు. మరి అలా చేయొచ్చా? చేయకూడదు. మనకి ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలి? చెప్పాలి, క్షమించాలి, చెప్పాలి. ఇంకా అలా అప్పటికీ మారకపోతే కనుక మన దేవునికి ప్రార్థన చేయాలి. అంతేగాని తిరుగుబాటు చేయకూడదు, తిరిగి కొట్టకూడదు, తిరిగి తిట్టకూడదు, తిరిగి దూషించకూడదు, తిరిగి గిల్లకూడదు, అలాగే అసూయ పడకూడదు. అలా చేయొచ్చా? అలా చేసామనుకో దాని యొక్క ప్రతిఫలం ఏదో రోజు మనం ఖచ్చితంగా అనుభవించి తీరుతాం. సరే, ఇప్పుడు చూడండి, దేవుడు అంటే సర్వ సృష్టికర్త అన్నాం కదా. సర్వం అంటే మనకి ఎలా చూడండి, ఆకాశంలో ఏం కనిపిస్తున్నాయి? నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, మనకి కింద చూస్తే భూమి, గాలి, నీరు, అగ్ని, ఇంకా మనకి కనిపించేవన్నీ కూడా ఎవరు చేశారు? దేవుడు ఈ విశ్వాన్ని చేశాడు. ఏం చేశాడు? ఈ లోకాన్ని చేశాడు. ఈ లోకమే కాదు, పైన పరలోకం, కింద ఉన్నటువంటి పాతాళ లోకం, పరదేశు, ఆ నరకం, ఇవన్నీ లోకాలు అన్నమాట. అందుకనే దేవుడు సర్వలోక మనకి చాలా లోకాలు ఉన్నాయన్న తలా చెప్తారు. మనకి ఎన్ని లోకాలు ఉన్నాయంటే చాలా లోకాలు ఉన్నాయి. సింపుల్ గా 3 లోకాలు అని చెప్పుకోవచ్చు. ఒకటి భూలోకం, పరలోకం, పాతాళ లోకం. మనకి భూలోకమే, విశ్వమే చాలా పెద్దది. అంత పెద్ద విశ్వంలో భూమి ఎంతదంటే చిన్న నలుసు లాంటిది. ఎంత చిన్న నలుసు అంటే మీరు చిన్న పౌడర్ రాసుకుంటారా? అలాగా పౌడర్లో చిన్నది ఎగురుతో చూసారా? అది ఎంత చిన్నగా ఉంటుంది? చాలా చిన్నది. ఈ సృష్టిలోని భూమి అంత చిన్నదంట. మరి ఆ సృష్టిలోని అంత చిన్న భూమి అయితే మనం ఎంత ఉంది? ఇంకా చిన్నగా ఉంటా లేదా? భూమి ఎంత పెద్దది? చాలా పెద్దది. మరి ఈ విశ్వంలో భూమి అంత చిన్న భూమి అయితే మరి చూడండి, దేవుడు అంత పెద్ద విశ్వం ఉందన్నమాట. సో అంత విశ్వాన్ని దేవుడు సృష్టించాడు కదా. ఇదంతా ఎవరి కోసం అంటే కనుక ఎవరి కోసం? మన కోసం. దేవుడు మనల్ని ప్రేమించి, ఎందుకు ప్రేమించారంటే చెప్తాను చూడండి పిల్లలు. మీకు ఒక యాక్టివిటీ పెడతాను, మీరు త్వరగా ముగించేస్తారు. పిల్లలు కదా, ఈ ఫ్రెండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి
ఆ పిల్లలు చిన్న పిల్లలు బెలూన్ గేమ్స్, బెలూన్ గేమ్ ఆడిన వాళ్ళు ఎంతో చెప్పండి. స్టేజ్ మీద బెలూన్ గేమ్ మొత్తం గ్రూప్ గేమ్ ఆడారు కదా. లేదంటే పని చేద్దాం, గ్రూప్ గా ఇచ్చేస్తాను. కూర్చోండి, ఎక్కడ వాళ్ళు కూర్చోండి చెప్తాను. పిల్లలు మీకు ఒక 9 ఎవరు కూర్చోండి పిల్లలు. 24 ఉన్నాయి, 24 ఉన్నాయి. 24 36 ఉన్నాయి బ్రో. 36 మొత్తం 36. ఓకే పిల్లలు, మీరు తీసుకున్నారు కదా, ఏం చేయాలంటే చూడండి, మీరు గ్రూప్ గా చేస్తే కనుక చూడండి, మీరు తీసుకున్న వాటితోని అరే ఇలా చూడండి, మీరు సగం చేసి సరిపోతే సగం చేసుకోండి. ఏం చేయాలి తెలుసా, ఏదో తీసుకోవట్లేదు త్వరగా టైం అయిపోతుంది మనకి. త్వరగా పిల్లలు పిల్లలు ఎలా చూడండి, తీసుకున్నట్లయితే ఏం చేయాలి తెలుసా, మిమ్మల్ని మీరే తయారు చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎలా ఉంటారో అలాగా ఒక బొమ్మను చేయాలి. ఏం చేయాలి, మీరు ఎలా ఉంటారో అలాగా ఒక బొమ్మను చేయాలి. చేయగలరా లేదా? మీరు ఎలా ఉంటారో, ఒక తల, చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు, పొట్ట, అన్ని అన్నీ ఉన్నాయా మీకు? అన్ని అవసరం ఉన్నాయా? సేమ్ మీకు లాగే ఒకరిని తయారు చేయాలి. త్వరగా, మీకు జస్ట్ 2 minutes టైం. పిల్లలు ఇప్పుడు ఏం చెప్పాను మీకు, ఏదైనా సమస్య వస్తే మాట్లాడుకోండి అన్నాను. మీరు తిప్పుకోండి అని చెప్పానా, అరుచుకోండి అని చెప్పానా? పిల్లలు ఏం చెప్పాను ఇందాక మీకు, గొడవ పడద్దని చెప్పానా, అరుచుకోవద్దని చెప్పానా? పిల్లలు మీకు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాను, మీకు ఇవన్నీ ఇచ్చి మీరు ఎలా ప్రవర్తిస్తున్నారని చూస్తున్నాను. కానీ మీరు పాపం గురించి తెలుసుకున్నారు, కానీ పాపంలోనే ప్రవర్తిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? మీకు ఒక చూసారా, మీరు వింటున్నప్పుడు పాపం అంటే ఏంటో బాగానే చెప్పారు అందరూ, పాపం అంటే ఏంటో అర్థమైంది. కానీ మీరు ఇంప్లిమెంటేషన్ అంటే మీరు నిజంగా మీకు ఏదైనా ఒక ఇచ్చినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. ఇంకా నడుస్తూనే ఉన్నాడు చూసారా, పాపం గురించి ఎంత చెప్పినా పాపమే చేస్తా ఉంటారు, అంతేనా? అరా జంతువులాగా ఉండొద్దు అన్నా కానీ జంతువులాగానే ఉంటారు. నేను ఇప్పుడు దాకా పాపం గురించి చెప్పాను, వెంటనే ఇవన్నీ ఇవ్వగానే మీలో ఉన్నటువంటి స్వార్థం వచ్చేసిందా, నాకు ఇవి నాకు లేదు అన్నారా లేదా? అరే నాకు ఆ కలర్ కావాలి, నాకు ఈ కలర్ కావాలి అన్నారా లేదా? సరే, మీలో ఏముంది, శాతాను గారు ఉన్నాడు అనమాట, ఉన్నాడా లేదా? కాబట్టి చూడండి పిల్లలారా, మా శాతాన్ని మనం వదిలించుకోవడం అంత కష్టం కాదు. ఏం కావాలి? కాబట్టి పిల్లలు జాగ్రత్తగా, మీకు 10 minutes టైం ఇవ్వబడ్డది. డ్రాయింగ్ వేస్తున్న వాళ్ళు డ్రాయింగ్ వేయండి. సో అరే నన్ను ఏం చేస్తున్నారు మీరు, మీకు ఏం చెప్పాను?
మీకు లాంటి ఒక మనిషి ఏంట్రా సేమ్ మీకులాగే ఉండాలి. ఒక బొమ్మను తయారు చేయండి, తయారు చేయండి. మీకులా ఎవరు పెర్ఫెక్ట్ మంచి బొమ్మ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తాను నేను. సరే క్లే ఇచ్చిన అందరూ చేయొద్దండి. క్లే ఇచ్చి అదే మట్టి ఇచ్చాం కదా, రంగులు బట్టి చేయొద్దండి. ఎవరెవరికి ఇచ్చాం? ఓకే ఓకే క్లే ఇచ్చిన అందరూ సరే అందరూ చేయొద్దండి. పైకి డ్రాయింగ్ ఇస్తున్నాం, డ్రాయింగ్ షీట్స్ క్లే ఇచ్చిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు డ్రాయింగ్ వేయండి. మీకు క్రెడిట్స్ ఇవ్వబడతాయి, దాంతో డ్రాయింగ్ వేయండి. ఒక మనిషిని ఇచ్చాం, ఆ మనిషి మీకు చెప్తాడు, అన్న చెప్తాడు ఎవరని. మిగిలిన వాడు మాత్రం డ్రాయింగ్ వేయండి. క్లే చేస్తున్న వారు క్లే చేయండి. చూడండి మీకులాగే తయారు చేయాలి, సేమ్ మీకులాగే ఉండాలి. తయారు చేయండి అన్న పిల్లలు. ఓకే పిల్లలు, టైం అయిపోతుంది మీకు. ఇంకా లాస్ట్ 2 minutes. క్లే ఇచ్చిన వాళ్ళు డ్రాయింగ్ వేసిన వాళ్ళు డ్రాయింగ్ వేయండి. క్లే ఇచ్చిన వాళ్ళు కంప్లీట్ చేయాలి. లాస్ట్ 2 minutes. లాస్ట్ 2 minutes. లాస్ట్ 2 minutes. ఎవరైనా వేసే వాళ్ళు ఉన్నారా? తీసుకురా ఫాస్ట్ గా 5 నిమిషాలు పెయింటింగ్ చేయాలి. లాస్ట్ 1 minute. క్లే ఇచ్చిన వాళ్ళకి లాస్ట్ 1 minute. టైం అయిపోతుంది. నా దగ్గరికి టైం అప్పనగానే ఎవరు చేసి తీసుకొస్తారో ఫస్ట్ వాళ్ళకి ప్రైజ్. ఓకేనా? ఇప్పుడు కాదు, కౌంట్ డౌన్ చేస్తాను. ఎవరైతే తీసుకొస్తారో ఫస్ట్ తీసుకొచ్చిన వాళ్ళకి ప్రైజ్. ఓకేనా? ఓకే పిల్లలు, లాస్ట్ 30 seconds. యువర్ టైం అప్ ఇన్ 30 seconds. నేను కౌంట్ డౌన్ చేస్తాను, చూడండి పిల్లలు. 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Stop. Your time up. Stop. ఎవరు తీసుకొస్తారు ఫస్ట్ మీ దగ్గరికి? త్వరగా ఎవరు తీసుకొస్తారు? బొమ్మను చేసి నేల మంటితో ఏం చేశారు? మనిషిని చేయమంటే, మీకు లాంటి మనిషిని చేయమంటే ఏం చేశారు? పేడ చేశాడు. అందరూ పేడే. అంటే ఎండకి అది అయిపోయినట్టుంది, ఎండకి మెంట్ అయిపోయింది. ఎండాకాలం కదా. సరే ఎవరు చేశారో చెప్పండి. ఇంకా పిల్లలు ఎవరు చేయలేదా?
పిల్లలు ఎవరు చేయలేదా? రావట్లేదు మా టీంకి, అవునా? ఏ రాట్లా? ఏమీ రావట్లే. ఎండకే మెల్ట్ అయిపోయినట్టు ఉందండి. ఓకే పిల్లలు చేసిన వాళ్ళు తీసుకురండి. ఎవరండి చేసుకోవచ్చు? నేను ఇంతవరకు చేశాను అన్న వాళ్ళు తీసుకొచ్చేయండి త్వరగా. తీసుకురావాలి త్వరగా. ఎవరు చేయలేదా? ఎవరు చేయలేదా? ఇది కాదు నేను చెప్తా. క్లేతో చేస్తుంది. మెల్ట్ అయిపోయింది పాపం. ఎవరు చేయడానికి లేకుండా అయిపోయినట్టు ఉంది. ఎండాకాలం కదా బాగా మెల్ట్ అయిపోయింది. సరే ఎవరు చేయలేదా? ఎవరన్నా చేశారు? చేశారా ఎవరన్నా? అరే ఎవరన్నా చేశారా? ఎవరో చేయలేదా? అరే నన్ను ఎలా తీసుకురా బాబు. చూడండి పిల్లలు. అరే చేశాడు మనిషిని. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? ఏం పేరు? సేమ్ నీకులాగా ఉన్నాడు రా. సేమ్ నీకులాగే ఉన్నాడు. బాగానే ఉన్నాడు. నీకు మంచి ఇంకా ప్రైజ్. సరే అందరూ వాక్ కలిసి కొట్టండి. 1 2 3 4 5. వావ్ సూపర్. చూడండి నన్ను ఏం పేరు? నీ పేరు? నీ పేరేంటి? విన్ని. చూడండి సేమ్ విన్నిలా ఉన్నాడా లేదా? అరే ఉన్నాడా? విన్నిలా ఉన్నాడా లేదా? ఉన్నాడా? సేమ్ విన్ని. చూడండి తల, చేతులు, కాళ్ళు కనబడుతుందా లేదా? ఉన్నాయా? 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 పిల్లలు ఇలా చూడండి. చేసుకుంటున్నా చూడండి. మీరు ఎక్కడో అక్కడ అయిపోయిందా? వా ఫస్ట్ వచ్చింది నువ్వే. ఓకే అయిపోయింది. ఫస్ట్ ఒకసారి అందరూ వాక్ క్లాప్స్ కొట్టండి. ఉమామహేశ్వరికి చాలా త్వరగా తీసుకొచ్చింది. ఓకే గుడ్. క్లాప్స్ కొట్టారా ఉమామహేశ్వరికి? సెకండ్ లాస్ట్ ఇయర్ కూడా క్లాప్స్ కొట్టండి. వావ్ క్లాప్స్. 1 2 3 4 5. వావ్ సూపర్. ఇంకా తీసుకోమ్మా. ఓకే అయిపోయింది అన్న. ఫస్ట్ సెకండ్ అయిపోయింది. మీరు చాలా లేట్ చేస్తారు. పిల్లలు ఒకసారి అయిపోయిందా? డ్రాయింగ్ వర్క్ అయిపోయిన వాళ్ళు పైకి చూపించండి. మేము చూస్తాం ఎవరు బాగా చేస్తారో చూస్తాం. ఎవరు నీకు ఇస్తాం కదా. ఓకే నెక్స్ట్ ఇంకా ఎవరు బాగా చేస్తారో చూస్తున్నా. పైకి బాగా చేశారు. మీకు కవర్ చేశారు. తమ్ముంటాను అన్న. మంచి కలర్ వేసావు. సూటబుల్ కలర్ వేసావు. ఈయన ఎవరు? ఈయన ఎవరు? సాధు. ఎవరు? సాధు సుందర్ సింగ్. ఎవరు? ఈయన ఏ బట్టలు వేసుకునేవారు అంటే కాషాయ బట్టలు. ఏంటిది కాషాయమేనా? అరే మీరందరూ ఏమేమి కలర్లు వేసారా? వీళ్ళు ఎలాంటి కలర్ వేసారా? వీళ్ళు ఒక్కడే వేసారు. ఎలాంటి కలర్ మిక్స్ వేసారు. ఈయన చూసారా? ఇంకో ఎవరో వేసారు కదా. సూపర్. సో సాధు సుందర్ సింగ్ గారు ఎప్పుడు కూడా కాషాయం వేసేవారు. సో ఎందుకంటే మన దేశాన్ని మనం అందరినీ క్రైస్తవులుగా మార్చాలి. అందరూ ప్రభు ప్రేమ తెలుసుకోవాలి. అందరూ దేవుళ్ళు నడవాలి. అందరూ చక్కగా జీవించాలి అని ఆయన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా
ఆయన తిరిగి మొత్తం క్రీస్తు ప్రేమని అందరికీ తెలియపరిచాడు. దానన్న ఏదో మరి ఇది సెకండ్ ప్రైజ్ చెప్పొచ్చు. అరే ఈడికి లాగా ఉన్నాడా లేదు చెప్పండి. ఆడికి ఆడితే సేమ్ ఉన్నాడా లేదు చెప్పండి. సేమ్ ఉన్నాడా? సన్నటి కాళ్ళు, సన్నటి చేతులు, అలాగే సన్నటి బుక్ ఉందా? బుక్ లేదా? చుట్టూ కూడా చూడండి ఇట్లా ఇట్లా ప్రైజ్ చేసినట్టు ఉంది. ఓకే సెకండ్ ప్రైజ్ ఇచ్చేయండి. ఓకే పిల్లలు ఇలా చూడండి, ఒక మాట చెప్తాను చూడండి, మీరు అలాగే చేసుకుంటూనే చూడండి, పర్లేదు. మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే చూడండి. ఇలా చూడండి చూడండి సేమ్ ఏం పేరు అన్న నీ పేరు? దిలీప్ తన రూపంలో ఒక రూపాన్ని చెప్పుకున్నాడు లేదా? చెప్పుకున్నాడా? చూడండి దిలీప్ నాన్న ఈ రూపంలో ఒకరిని చెయ్యండి అంటే దిలీప్ తన రూపంలో ఒకరిని చేశాడా లేదా? చేశాడా? అది కొట్టుకోకండి పిల్లలు. ఎలా చూడండి దేవుడు కూడా పిల్లలు ఎలా చూడండి, దేవుడు కూడా మొదట్లో పిల్లలు చేసుకుంటా డ్రాయింగ్ వేసుకుంటా క్రాఫ్ట్ వర్క్ చేసుకుంటా వినండి. ఓకేనా? వింటున్నారు లేదా? హల్లెలూయా చెప్పండి ఎక్కడో అక్కడ. హల్లెలూయా. ఓకే వింటున్నారు. ఓకే నేను చెప్పేది వింటూ చేసుకోండి. ఓకేనా? టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి ఇలా చూడండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏమైందమ్మా మీకు? గుడ్. సాధు సుందర్ సింగ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వచ్చా? బాయ్. ఈ పేరేంటమ్మా? జాహ్నవి. ఒకసారి వావ్ క్లాస్ కొట్టండి జాహ్నవికి. 1 2 3 4 5. వావ్ సూపర్. మీకు చేతులతో కొట్టక్కర్లేదు, ఇలా నోటితో 1 2 3 అన్నా కానీ కొట్టండి క్లాప్స్. ఓకే సూపర్. నీకు లేదమ్మా చూడ, అది ఏం చెప్పాను, ఏం కలర్ వేయమన్నా? కాషాయం వేయమన్నా. అంటే సాధు సుందర్ సింగ్ గారు కాషాయం వేసేవారు, గ్రీన్ కలర్ కాదు. ఓకే సరే ఇలా చూడండి పిల్లలు, దేవుడు కూడా చూడండి. ఇలా చూడండి, నా చేతిలో ఉంది సరా. ఎలాగ మరి ఫర్ ఎగ్జాంపుల్ నేనే దేవుని అనుకుందాం. నేనే దేవుని అనుకుందాం. ఇప్పుడు దేవుడు మనిషిని చేయాలనుకున్నప్పుడు ఏముంటుంది సార్? భూమిలోనికి వెళ్ళి దేవుడు చక్కటి మంచి జిగురు బట్టి తీసి చక్కగా తన అరచేతుల్లో పెట్టుకుని చక్కగా ఒకరిని చెప్పుకున్నాడు. ఎవరంటే ఆదాముని. ఎవరు చెప్పుకున్నాడు? తన చేతులతో ఇలా చెప్పుకుని చక్కగా సేమ్ దేవుడు అనేటువంటి దేవుడు ఎలా ఉంటాడో తన రూపంలో చెప్పుకున్నాడు. అబ్బా సేమ్ ఏం పేరు? పేరు జెస్సీ కుమార్ ఒకసారి వాక్ క్లాస్ పట్టండి. జెస్సీ కుమార్ వాక్ క్లాస్. 1 2 3 4 5. వావ్ సూపర్. ఓకే సరే ఓకే. ఇప్పుడు దేవుడు కూడా పిల్లలు ఎలా చూడండి, దేవుడు కూడా ఏం చేసింది తెలుసా? భూమిలోంచి లోన మంచి జిగురు బట్టి తీసుకుని తన రూపంలో ఒకరికి చెప్పుకుని ఆ రూపానికి ఏం పేరు పెట్టాడు? ఆదాము అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఇప్పుడు తన చేతులతో చెప్పుకుని దేవుడు ఏం చేశాడు తెలుసా? మాట్లాడకుండా చేసుకుంటూ వినండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? తన రూపంలో తన చేతిలా చెప్పుకుని చూడండి. ఇప్పుడు ఈ బొమ్మ ముక్కులోనికి తన నాసికారంధ్రంలోనికి అది ఊదాడు. ఏం ఊదాడు? జీవవాయువును ఊదాడు. దేవుడు ఏమవుతాడు అని ఊదాడు. అప్పుడు దీంట్లోకి మట్టి బొమ్మలోకి ఏమొచ్చింది? ప్రాణం కాదు, ప్రాణం మాత్రమే కాదు, ఏమొచ్చింది తెలుసా? చూడండి ఎలా చూడండి పిల్లలు. దేవుడు ఒక మట్టి బొమ్మను చేసుకుని తన నాసికారంధ్రంలోనికి జీవవాయువును ఊదగా
అని జీవవాయువుని ఊదగా నరుడు ఏమయ్యాడంటే జీవాత్మాయను. ఏమయ్యాను? 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 పిల్లలు అందరూ చెప్పాలి, ఏమయ్యాను? ఇప్పుడు చెప్పండి, నరుడు అంటే ఎవరు? మనిషే కదా. ఆదాము, మొదటి ఆదాము ఏమయ్యాడు? జీవ ఆత్మ అయ్యాడు. ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు మనిషిలో ఏముంది? జీవం ఉంది, ఆత్మ, శరీరం ఎలాగా ఉంది. ఇది మనిషి. దేవుడు మట్టితో శరీరం చేశాడు. శరీరం చేసిన తర్వాత ఉఫ్ఫని తన నాసికా రంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు ఏమాయను? జీవాత్మ ఆయాను. ఇప్పుడు నరుడు మనిషిలోని ఏముంది? జీవము, ఆత్మ. జీవము, జీవము, జీవము. పిల్లలు, జీవము అంటే ఏంటి? జీవము అంటే ఏంటి? ప్రాణం. కరెక్టే. జీవము అంటే ప్రాణం, అంటే జీవించే. జీవం అంటే ఏంటి? జీవించేది. మరి మొక్కల్లో జీవం ఉందా లేదా? జంతువుల్లో జీవం ఉందా లేదా? రాళ్ళల్లో జీవం ఉందా లేదా? ఉందా? అరే రాళ్ళల్లో జీవం ఉందా? మరి ఇసుకలో జీవం ఉందా లేదా? మట్టిలో జీవం ఉందా లేదా? గాలిలో జీవం ఉందా లేదా? ఉందా? అరే గాలిలో జీవం ఉందా? అరే ఫ్యాన్ లో జీవం ఉందా లేదా? ఉందా? ఉందా? ఓకే, అయిపోయింది. గుడ్, అయిపోయింది. పిల్లలు ఇలా చూడండి, ఇంకా ముగించేస్తాను. ఇక వాళ్ళు బ్రదర్స్ ఇంకో 1 minute, లాస్ట్ 1 minute. పిల్లలు ఇలా చూడండి, ఇంకా మీ డ్రాయింగ్ అన్ని ముగించేసుకోవాలి ఇంకా. ఓకేనా? ఇలా చూడండి, మనిషికి జంతువుకి తేడా ఏంటి చెప్పాలి. చెప్పిన వాళ్ళకి ప్రైజ్. మనిషికి జంతువుకి తేడా ఏంటి? ప్రేమ. మరి పక్షులు ప్రేమించుకోవా? జంతువుకి బుద్ధి లేదా? ఇంకా చెప్పాలి, మనిషికి జంతువుకి తేడా ఏంటి? జంతువు విశ్వాసం, మనిషి విశ్వాసం ఉండదా? ఉండదా? అందరిలో ఉండకపోతే కొంతమందిలో ఉంటుంది. చెప్పాలి. ఇంకా చిలకలు మాట్లాడుకుంటాయి, కుక్కలు మాట్లాడుకుంటాయి, పందులు అని మాట్లాడుకుంటాయి, గుర్రాలు అని మాట్లాడుకుంటాయి. అట్లా భాషలకు ఉంది. చెప్పాలి. జీవం, జంతువులంటే కూడా జీవం ఉందా? ఎవరు? నాకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తా, మళ్ళీ చెప్పమ్మా. పర్లేదు పర్లేదు, చెప్పు చెప్పు. మనిషి రూపంలో జంతువు ఉంది, జంతు రూపంలో మనిషి ఉందా? జంతువుకి అలా ఇవ్వలేదు. కొంతవరకు చెప్పావు, కానీ అసలైన ఆన్సర్ చెప్తాను చూడండి. కరెక్టే, ఆ చెల్లి చెప్పింది కరెక్టే. ఏం పేరమ్మ నీ పేరు? శాలిని. శాలిని చెప్పింది కొంతవరకు కరెక్టే, కానీ దాన్ని బేస్ చేసుకుని ఇంకేం చెప్పము. అబ్బా, వావ్, సూపర్. అసలు మామూలు ఆన్సర్ చెప్పలేదు. అమ్మ నీ పేరేంటమ్మా పాపా? నిషిత. నిషితకి ఆ ప్రైజ్ సరిపోదు, చాలా చక్కగా ఆలోచించింది. కాబట్టి 50 రూపీస్ ప్రైజ్ మనీ. మళ్ళీ కొట్టినందరూ సూపర్, చక్కగా వెళ్ళింది పాప. ఓకే, కూర్చోండి. ఓకే, ఇప్పుడు దాకా నేను ఏం చెప్తున్నాను అందుకే చెప్పాను, జాగ్రత్తగా వినండి పిల్లలు అని చెప్పాను. ఇప్పుడు దాకా ఏం చెప్పాను మీకు? మనిషి నరుడేమాయను? 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 జీవాత్మాయను. మీరు మార్నింగ్ అన్ని సృష్టి గురించి చెప్పాడా లేదా? చెప్పాడా? జంతువులు సృష్టించబడ్డా? దేవుడు మనుషుల్ని సృష్టించాడా? జంతువులు కూడా సృష్టించాడా? మనుషుల్ని తన చేతులతో చేసుకున్నాడు, కానీ జంతువుల్ని కలుగును గాక అంటే కలిగినాయి. చూడండి, జంతువుల్లో
కలగమంటే కలిగి జీవం వచ్చింది. కానీ మనిషి తన చేతులతో ఎలా చూడండి, దేవుడే శ్వాస తన చేతులతో చక్కగా మనిషిని చేసుకుని ఉష్మని ఊదగా జీవవాయుని ఊదగా నరుడేవాయును. ఇప్పుడు మనిషిలో ఏముంటది? దేవుడు ఎవరు ఆత్మది? ఎవరు ఊదాడు? దేవుడు ఊదినప్పుడు దేవుడి ఆత్మ మనుషులకు వస్తుందా రాదా? దీన్ని బట్టే మనం దేవుని పిల్లలమయ్యాము. దీన్ని బట్టే మనం దేవుని పిల్లలమయ్యాం. అందుకే జంతువులు దేవుని పిల్లలు కాదు. అందుకే పిల్లలు ఇలా చూడండి. ఒరే, కోతి ఎక్కడన్నా ఒక సైకిల్ చేసుకుందా? కోతి ఎక్కడన్నా ఒక చిన్న వాటర్ బాటిల్ చేసుకుందా? ఫ్యాన్ చేసుకుందా? ఇల్లు కట్టుకుందా? బుక్స్ చేసుకుందా? పెన్ను తయారు చేసుకుందా? పెన్సిల్ చేసుకుందా? కూర వండుకుని తిందా? చికెన్ బిర్యానీ తిందా? మటన్ బిర్యానీ తిందా? అరే ఏ జంతువు అన్నా తిన్నాయా? ఏ జంతువు అన్నా చేసుకున్నాయా? ఏమైనా చేసుకున్నాయా? ఎందుకు చేసుకోలేదో చెప్పాలి. ఎందుకు చేసుకోలేదు? ఎందుకు చేసుకోలేకపోతున్నాయి జంతువులు? చెప్పాలి ఆన్సర్. మనిషి కాళ్ళు చేతులు లేక చేసుకోలేకపోయా. కోతికి కూడా కాళ్ళు చేతులు ఉన్నాయి మనకులాగా. ఎందుకు చేసుకోలేకపోతున్నాయి? చింపాంజీకి కూడా మనకి కాళ్ళు చేతుల్లో ఉన్నాయి. ఎందుకు చేసుకోలేకపోతున్నాయి? ఏమో చెప్పాలి. ఇందాక ఏం చెప్పింది ఆ పాప? మనిషి జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని వల్ల వస్తుంది. ఎవరి వల్ల వస్తుంది? దేవుని వల్ల. అంటే మనందరూ ఎవరు? దేవుని కుమారులు. అంటే మనలో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. ఏముంది? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఈ రోజున ఏ జంతువు కూడా ఏమీ చేసుకోలేకపోయింది. కానీ మనిషి చక్కగా టీవీ చేసుకున్నాయి, సెల్ ఫోన్ చేసుకున్నారు, మరి ఫ్లైట్ చేసుకుని ఆకాశంలో ఎగురుతావా లేదా? ఎగురుతావా? చక్కగా ఇల్లు చేసుకుని ఏసీ పెట్టుకుని చల్లగా ఉంటున్నావా లేదా? చక్కగా చికెన్ బిర్యానీ తింటున్నావా లేదా? మనకి ఏం కావాలంటే తయారు చేసుకున్నావా లేదా? చేసుకున్నావా లేదా? జంతువులు ఈ రోజున మటన్ బిర్యానీ చేసుకుంటాయా? ఏం దొరికితే తినాలి, ఏ టేస్ట్ పడితే తినాలి. కానీ మనుషులు ఎలా కాదు, మనకు నచ్చినట్లుగా తినచ్చు, నచ్చినట్లుగా చేసుకోవచ్చు, కావాల్సినవి తినచ్చు. సో పిల్లలు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఫైనల్ గా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇలా చూడండి, మనిషిలో ఏముంది? ఆత్మ, దేవుని ఆత్మ ఉంది. అందుకనే ఈ రోజుని మనిషి అన్ని తయారు చేసుకోగలుగుతున్నాడు, కానీ జంతువులు ఏమీ చేసుకోలేకపోతాం. దీన్ని బట్టి మీరు అర్థం అవ్వాలి. ఏమర్థం అవ్వాలి? మనందరూ ఎవరు? దేవుని పిల్లలు. ఎలా ఉండాలి? దేవుని పిల్లలాగా మనిషిలాగా ఉండాలి. ఉండాలా లేదా? జంతువులా ఉండాలా? జంతువులా ఉంటే ఒక రోజుని జంతువు చావు చేస్తాం. ఒక రోజుని జంతువులాగా అతి భయంకరంగా హింసించబడతాం. జంతువు ఏం చేస్తుందో, జంతువు ఎలా చనిపోతాం. జంతువుకి ఒకసారి చూడండి పిల్లలు, మనిషిలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ కాబట్టి మనిషి ఆత్మ ఎక్కడికి తెలిసి చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ పాపం చేస్తే, జంతువులా జీవిస్తే, జంతువుని ఆరాధిస్తే, సృష్టిని ఆరాధిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ రోజు మీకు అర్థం అవ్వాలి, మనిషిలాగా బ్రతకాలి, జంతువులాగా జీవించకు. మనం ఎవరిని పూజించాలి? సర్వ సృష్టికర్తని. ఎవరు పూజించాలి? ఆ సర్వ సృష్టికర్త ఎవరు? ఒకళ్ళు దేవుడు అంటున్నారు, ఒకళ్ళు యేసు ప్రభు అంటున్నారు. ఏది కరెక్ట్? రెండు కరెక్టే. చూడండి, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. అప్పుడు మనకి మనిషి రూపంలో వచ్చాడు కనుక యేసు ప్రభు వారిని పేరు పెట్టాం. కానీ 2000 సంవత్సరాలకి రాకముందు పూర్వమే ఆయన ఉన్నవాడు ఎక్కడ? పరలోకంలో ఉన్నాడు. భూలోకానికి వచ్చాడు లేదా? ఆ భూలోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు అని పేరు పెట్టాం. భూలోకంలోంచి రాకముందు ఆయనకి ఏం పేరు? దేవుడు, యెహోవా దేవుడు అని పేరు. ఏ పేరు? భూమి మీద రాకముందు దేవుడు అని పేరు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమని పేరు? యేసు అని పేరు.
ఇప్పుడు యేసు అన్నా దేవుడు అన్నా ఒకటే. కాబట్టి మనం ఎలా జీవించాలి? దేవుని బిడ్డలుగా పాపం చేయకుండా జీవించాలి. అర్థమైందా? మనం ఈ రోజు నుంచి ఎవరు కూడా పాపం చేయకూడదు. ఒకసారి అందరూ చిన్న కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ఒకసారి యేసయ్యా చెప్పండి. యేసయ్యా, ఈ రోజు నుంచి మేమందరం నీ బిడ్డలుగా మనుషులుగా జీవిస్తాం. మేము జంతువుల్ని పూజించాం, విగ్రహాల్ని పూజించాం, మరి ఎవరిని పూజించాం, మనుషుల్ని పూజించాం, చెట్టు చేమ పుట్ట ఏమి పూజించాం. మమ్మల్ని చేసిన వాడు నువ్వే. కాబట్టి మేము నిన్ను మాత్రమే పూజిస్తాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్, పిల్లలు 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 వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి. మన టైం లేదు, ఓన్లీ 30 minutes. చాలా ఉంది ఇంకా. జరగాలి 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 ఫాస్ట్ గా. హలో, వెనక్కి జరిగితే మేనేజ్ చేస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను, వెనక్కి వెళ్ళిపోతాను. ఓకే.